నేను ఇంజినీర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. నేను చార్టర్డ్ అకౌంటెంట్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. కానీ నా బిడ్డలకి మాత్రం అలా అవ్వాలి. కాబట్టి నేను చదవలేకపోయింది వాడు చదవాలి. ఆ రోజు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినియి. నా బిడ్డలకి ఆ ప్రాబ్లమ్ లేకుండా నేను చూసుకుంటా. ఇది ప్రతి తల్లి, తండ్రి తమ ఆకాంక్షల్ని బిడ్డల మీద రుద్దడం ఒక ఎత్తు. ఆ పక్కింటోళ్ళ అబ్బాయి బాగా చదివాడట, ఆడికి 80 మార్కులు వచ్చినాయట. నువ్వేం చేస్తున్నావు? ఆ పక్కింటి అమ్మాయిని చూడు, అమ్మాయికి వచ్చిన మార్కులతో పోల్చుకొని నువ్వెందుకు పనికొస్తారా? ఇట్లాగా మానసికంగా వేధించుకు తినేటటువంటి దౌర్భాగ్య లక్షణం తల్లిదండ్రుల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. పోటీలు లేకపోతే స్పర్ధయా వర్ధతే విద్య ఉండాలి. కానీ స్పర్ధయా హింసే ప్రధానం అయిపోయింది. పిల్లల నెత్తిన రుద్దుతున్నటువంటి వేధింపులతో నలిగిపోతున్నటువంటి మానసికంగా నలిగిపోతున్న వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువుందన్నటువంటిది. కార్పొరేట్, ప్రైవేట్ విద్య యొక్క పోటీ మధ్యన నానా సంకలనాకుతున్నది ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులే అన్నటువంటిది పరిశోధనలో తేలింది. రాష్ట్రాల వారీగా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ మీదన పరిశోధనలు చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అలాగే ఇందులో ప్రాజెక్ట్ కోఆర్డినేట్ చేస్తే విఎఫ్ఎస్టిఆర్, అట్లాగే చెన్నై వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గుంటూరు విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, జైపూర్ నిమ్స్ యూనివర్సిటీ, కర్ణాటకలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీకి చెందినటువంటి వాళ్ళు అందరూ కలిసి చేసినటువంటి పరిశోధనలో తేలింది ఏంటంటే, మామూలుగా పిల్లల్లో టెన్షన్ 5% ఉండాలి, 5% లోపు ఉండాలి, ఏదైతే యాంగ్జైటీ డిజార్డర్ అనేది. కానీ ఆంధ్రప్రదేశ్లో 20.81% ఉంది, కర్ణాటకలో 17.38% ఉంది, తమిళనాడులో 16.38% ఉంది. ఈ అత్యధికంగా పిల్లల మీద ఒత్తిడి తెచ్చేటటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కార్పొరేట్, ప్రైవేట్ విద్య వలన మానసికంగా నలిగిపోయేలా పిల్లల్ని చేస్తున్నామన్నది నిరూపణైంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ ప్రెషర్ ఎక్కువ చేస్తాయి. మన బ్రిటిష్ వాడి కాలంలో నుంచి ఎదిగిపోయి ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్నటువంటి ఆ బానిస లక్షణాలు, అంటే మనం ఈ ఉద్యోగాలు చేస్తే మాత్రమే బ్రతుకు, వ్యాపారము బ్రతకచ్చు, అట్లాగే పరిశ్రమలు పెట్టి బతకచ్చు, రకరకాలైన బ్రతుకులు ఉన్నాయి. కానీ మన బ్రతుకుల్లో కేవలం పైన ఏసీ, చుట్టూతా ఫ్యాన్లు అవన్నీ ఉండేటటువంటి ఒక గొప్పగా కనిపించే లుక్తో కూడినటువంటి ఉద్యోగాలు చెయ్యాలి మన పిల్లలు అన్నటువంటి కాన్సెప్ట్తో తీసుకొచ్చినటువంటి పరిస్థితులలో మన వాళ్ళు ఇతర పనులు చేస్తే పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మాయిల సాక్షిగా మన బిడ్డలు అలాంటి పొజిషన్స్లోనే రావాలంటూ వాళ్ళ నెత్తిన చేస్తున్న ఒత్తిడి ఇంపాక్ట్ బలంగా పెరిగిపోయింది అన్నటువంటిది నివేదికలు చెప్తున్నాయి.